సరే మావయ్య, ఇక రేపు మాపోయింది, ఇవాళ సాయంత్రమే మేము పోయి అడుగుతుంది. నువ్వు పొద్దుటి నుంచి ఏం తినలేదు, కొంచెం అన్నం తిందుతా. మీరిద్దరు పోయి కాలు చేతులు కడకచ్చుకోపోరి, అన్నం పెడతా. పోపా. ఏంది ఈయనేమో పైసల గురించి మాట్లాడుతాడు, 50 లక్షలు 60 లక్షలు అంటాడు. అంటే ఆ రోజు నేను పోయి మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పమ్మా నాకు ఇచ్చే ఉద్దేశం ఉంటే అని గంటసేపు మాట్లాడినా కదా, అయినా మా అమ్మలో మార్పు రాలేదా? ఇంకా ఆయనకు ఫోన్ చేసి చెప్పలేదేంది? చెప్తా. హలో, లక్ష్మణ్. గదే లక్ష్మణ్, 50 లక్షలు భయాన్ని ఇచ్చినావు కదా, 10 రోజులు అవుతుంది. మరి మిగిలిన 5.5 కోట్లు ఎప్పుడు ఇస్తావు లక్ష్మణ్? గదే 10 రోజులు అవుతుంది కదా, మరి అందుకే ఫోన్ చేసిన. అయితే మేడం ఒక వారం రోజులు టైం, పెద్ద ట్రాన్సాక్షన్ కదా, కొంచెం టైం పడుతుంది నాకు. ఓకే సరే లక్ష్మణ్, మరి ఉంటా. ఏందిరా మళ్ళందరు కట్టగట్టుకొని వచ్చిర్రు, మళ్ళేం పంచాయతీరా? నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. అగో ఇదేం ట్విస్ట్? నీకేమైంది సడన్ గా? విడాకులు కావాలంటివి కదా, మళ్ళేంది ఇది? మేమిద్దరం విడాకులు వద్దనుకుంటాను అత్తమ్మ. మేము ఇప్పటి నుంచి ఇక ఇదే ఇంట్లో మీ కళ్ళ ముంగటనే సంతోషంగా ఉందాం అనుకుంటాను. అవునమ్మా, ఇన్ని రోజులు అంజలిని దూరం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా. అమ్మయ్య, నాకు ఇప్పుడు తృప్తిగా ఉన్నదిరా. ఇన్ని రోజులు నీ భవిష్యత్తు ఏమవుతుంది, నీ జీవితం ఏమవుతుంది అని నాకు చాలా బాధగా ఉండే. ఇన్ని రోజులకు నీ తోడు నీకు దొరికింది, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. అయితే అత్తమ్మ, మీకు ఎట్లా తెలిసిందే కదా, మేము ఎప్పటి నుంచో వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నాం. శివకచ్చే పైసలు శివకి ఇచ్చేస్తే మేము పోయి వ్యాపారం పెట్టుకుంటాం. మేము కూడా మా బతుకు మేము బతకలే కదా అత్తమ్మ. మేము వ్యాపారం పెట్టుకున్నాక అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చుకుంటూ పోతాం. అందులేమున్నదిరా, నా కొడుకు భవిష్యత్తు మంచిగా ఉంటుందంటే నేనెందుకు ఇయ్యరా? నాకు ఒక వారం 10 రోజులు టైం ఇవ్వు, మీ డబ్బులు మీకు ఇచ్చేసి మిమ్మల్ని పట్నం పంపించేస్తా. అమ్మయ్య, మా చిన్నోని పరిస్థితి అయితే మంచిగా అయింది, వాడికంటూ ఒక తోడు దొరికింది. ఏం మిగిలింది నా బిడ్డదే, నా బిడ్డ పరిస్థితి ఏంటో ఏమో. ఏమైందమ్మా? పవన్ ఫోన్ చేసి చెప్పమన్నా కదా, చెప్పలేదా? చెప్పలేదురా. ఎందుకమ్మా? ఈ విషయం నేరుగా మీ ఆయనకు చెప్తే మీ అన్న చనిపోతాను ఒట్టేపించుకున్నారా, అందుకే చెప్పలేదు. అంటే ఈ బిడ్డ చచ్చిపోతే ఏం కదా అమ్మా? ఆహా, ఒక ఇంటికి ఇచ్చిన బిడ్డ బతికినా చచ్చినా నీకు సంబంధం లేదన్నట్టు. అదే నీ కడుపులో పుట్టిన కొడుకు చచ్చిపోతాను ఒట్టేపించుకునేసరికి చెప్పకుండా ఆగిపోయినావు. ఎందుకంటే వాడు కట్నాలు తెచ్చేటోడు కదమ్మా, వాడు నీ వంశం మోసేటోడు కదా, అందుకే వెనుకకు వచ్చినావు కదా. అట్లెందుకంటావురా? నీకు నేనేం అన్యాయం చెయ్యా. నేను కన్నా నాకు 3 పిల్లలు సమానమే. ఏది చేసినా నేను 3కి సమానంగా చేస్తా. కొంచెం ఓపిక పట్టురా, ఇప్పుడేం చేయాలో నాకు తెలుసు కదా. అమ్మా, పైసల గురించి నువ్వు నా దగ్గర నిజం దాచినప్పుడే నాకు నమ్మకం పోయింది. అయినా నేను ఇప్పుడు నిన్ను నమ్ముతా. ఎందుకో తెలుసా? నమ్మకం అంటేనే అమ్మ. ప్రపంచంలో అమ్మకు మించిన నమ్మకం ఇంకెక్కడా దొరకదు. అమ్మా, ఈ విషయాన్ని ఇంకెక్కువ రోజులు జరపకు, ఎందుకంటే పవన్ని నేను ఎక్కువ రోజులు ఆపలేను. అబ్బా శివ, నీ లైఫ్ సెట్ రా. అమ్మ ఎంత కాదనుకున్నా నీకు పైసలు ఇస్తుంది. అదే అన్న, అసలు అమ్మ ఎట్లా ఒప్పుకుంటుంది అనుకున్నా కానీ బాలే ఒప్పుకుంది. మరి అట్లుంటుంది మన యాక్టింగ్. కానీ మా పరిస్థితి ఏందో అర్థమవుతలేదు. ఏమయ్యా, వీళ్ళిద్దరు ఇప్పుడు అత్తమ్మ దగ్గరికి పోయి మేము వ్యాపారం పెట్టుకుంటాం అంటే అత్తమ్మ పైసలు ఇస్తా అన్నది కదా, మనం కూడా ఎప్పటి నుంచో రైస్ మిల్ పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా. అత్తమ్మ దగ్గరికి పోయి అత్తమ్మ మేము రైస్ మిల్ పెట్టుకుందాం అనుకుంటాను, మాకు కూడా ఎంతో కొంత ఈరని అడుగుదాం. నువ్వు కూడా మంది దగ్గర ఎన్ని రోజులని పనిచేస్తావు, ఏదో ఒకరోజు మనం కూడా వేరు పడాల్సిందే కదా. ఏమంటావు? సరేలే, మరి అమ్మని అడుగుదప్ప. సరే. అవునే, అమ్మ వాళ్ళకు కూడా ఇస్తుందంట. అస్సలు అది ఒకవేళ మనకంటే ముందు వాళ్ళకి ఇట్లా అడిగేది ఉంటే ఇచ్చేది కావచ్చు, కానీ ఆల్రెడీ మనం అడిగినాం. మనం అడిగి మళ్ళీ మీ అన్నలు అడిగితే మీ అమ్మకి ఖచ్చితంగా అనుమానం వస్తుంది. అస్సలు అది
అంతే అంటావా? అంతే. రజనీ, రజనీ ఉన్నవానే? రజనీ, ఓ రజనీ, ఏం చేస్తాను ఇంట్లో? అయినత్తలేదు అని పిలిస్తే. అయ్యో చాయ్ పెడతాను. ఏందమ్మా? మీ అమ్మ పైసలు వంచుతుంది మీ అన్నకు మీ తమ్మునికి, నీకు తెలియదు ఆ విషయం? ఏంది మా అన్నకు తమ్మునికి పైసలు వస్తాను? లోపల జరుగుతుంది, అది పైసలు వంచుతుంది. అదేంది మా అన్నకు తమ్ముడికి మా అమ్మ పైసలు వంచుడేంది? మీ అమ్మని ఒర్రిస్తారు, మీ తమ్ముడు మీ అన్న రైస్ మిల్లు పెట్టుకుంటాడు, మీ తమ్ముడు ఏదో వ్యాపారం చేసుకుంటాడు, మీ అమ్మని ఒర్రిస్తారు పైసలు ఇవ్వని. దేవుడా, ఎందుకు ఇట్లా చేస్తుంది మా అమ్మ? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ ముచ్చట కనుక నా భర్తకి మా మామకి ఎచ్చిందనుకో, వాళ్ళు ఏం చెప్తారో నాకే తెలియదు. ఇన్ని రోజులు నేను వాళ్ళకి తెలియకుండా ఎట్లనో అట్లా మా అమ్మను వెనకేసుకొచ్చుకున్నా. కానీ ఇప్పుడు ఈ ముచ్చట తెలితేనైతే వాళ్ళు నన్ను ఇంట్లో కూడా ఉంచరు. నేనేం చేయాలి చెప్పమ్మా? ఇచ్చిదానా, నువ్వు ఒక్కదాని అడుగు తీయరు. నీ భర్తను మీ మామని తీసుకుపోయి అడుగు. నువ్వు ఎంత వరినా గంతే జరుగుతుంది, నువ్వు మొదటి నుంచి ఎంత వరుతానో గంతే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళని తీసుకుపోయి గట్టిగా అడిగితేనే వాళ్ళు పైసలు ఇస్తారు, తీసుకొని పో. నువ్వు ఏదో ఇరకాయిగా ఇస్తేనే పైసలు వస్తాయి, లేకుంటే ఇచ్చేటట్లేదు మీ అమ్మ. అమ్మో, వాళ్ళని తీసుకుపోయి అడుగుడా? ఈ ముచ్చట నాకు ఇప్పుడు వాళ్ళకి చెప్దామంటేనే ధైర్యం వస్తలేదు. ఎట్లా తీసుకుపోయి అడగాలి, ఏం చేయాలి? ఓ పిచ్చిదాన్ని చెప్పే మాట తిడతారు తిడతారు వాడు. ఏం కానీ కోట్లు ఆస్తి పోతుంది కదనే, చెప్పు, ఏం కాదు, నీ ఇష్టం. నేను చెప్పే తిరిగా చెప్పిన, పోయి అడుగుతా, అడుగు ఊకుంటూ పోయి అడుగుతానే నీ పైసలు నీకు అత్త, లేకుంటే రావు. పోయి అడుగు, గట్టిగా ధైర్యం చేసుకో. ఏమైందే? పని మీద పోయేటోళ్ళ నాపి ఒక ముచ్చట చెప్తాను సపడేకుంటావు. బాపు, నేను కరీంనగర్ పోయి మందు బత్తాలు తీసుకురావాలి. ఇప్పటికే టైం అవుతుంది, ఏంటో చెప్పది. లేట్ అయితే వాళ్ళు ఇయ్యరు, దొరికే మళ్ళా. ఎందుకు బిడ్డ అంత కంగారు ఉన్నావు? అసలు ఏంది సమస్య? పోటీలు నాపినావు అంటే మామయ్య, బావా, నేను ఇన్ని రోజులు నీ దగ్గర ఒక పెద్ద విషయం దాచిపెట్టిన. ఏంటిది ఆ ముచ్చట, చెప్పు. ఏం లేదు బావా. మామయ్య, అప్పుడు మా పెళ్ళప్పుడు నాకు వరకట్నం కింద మా అమ్మ వాళ్ళు 4 ఎకరాల భూమి ఇచ్చారు కదా. ఆ 4 ఎకరాలు ఒక్క మొక్కను ఉన్నది తీసుకున్నవేంది? 8 ఎకరాలల్లో మంచి భూమి ఉన్నది, అదెందుకు తీసుకోలేదని నిన్ను కూడా అడిగిన. నువ్వు అప్పుడు అన్నావు కదా, ఏదెట్లా తీసుకోనో నాకు తెలుసు కంతే, నువ్వు సప్పుడే కూకోవే అన్నావు. కానీ నువ్వు అప్పుడు ఎందుకు ఓపిక పట్టుమన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది బావా. విషయం ఏంటంటే, నెల రోజుల నుంచి మన భూమిని మా అమ్మ వాళ్ళు రింగ్ రోడ్ కింద అమ్మిన విషయం నాకు ఒక 20 రోజుల కిందట తెలిసింది. ఆ భూమి పక్కన నుంచే రింగ్ రోడ్ పడ్డదట, దానికి చాలా విలువ పెరిగిందంట. మనతోనేమో అమ్మితే ఒక 50-60 లక్షలు వస్తాయి బిడ్డ, అమ్మి మీకు ఇస్తా అని చెప్పింది కదా. అదే విషయం నేను కూడా నమ్మి మీతోని కూడా అదే ముచ్చట చెప్పిన. కానీ జరిగిన విషయం ఏంటంటే, ఆ రింగ్ రోడ్ వాడడం వల్ల మనకున్న 4 ఎకరాలకి 6 కోట్ల విలువ వచ్చింది. ఇప్పుడు దాన్ని అమ్మిర్రు, దానికి 6 కోట్ల రూపాయలు అమ్మ దగ్గర ఉన్నాయి. ఆ విషయం నాకు తెలిసి నేను పోయి అమ్మని అడిగిన. అంటే నీకు చెప్పకుండా అడిగినా అని నువ్వు కోపానికి రాకే. నీ దృష్టిలోనేమో మా అమ్మ అంటే చాలా గొప్పగా గౌరవంగా ఉంటుంది. ఈ విషయం మా అమ్మ చెప్పలేదని నువ్వేడో కోపానికి వస్తావో, మామయ్య ఎక్కడ అమ్మను కోపం చేస్తాడో అన్న ఒక్క భయంతో, నేను కన్న బిడ్డనే కదా, నేను పోయి అడిగితే మా అమ్మ నా కోసం ఖచ్చితంగా ఇస్తుంది కదా అని ఇన్ని రోజులు మీకు తెలియకుండా నేను అమ్మ దగ్గరికి పోయి మాట్లాడిన. అమ్మతో గొడవ కూడా పెట్టుకున్నా. కానీ అమ్మ నీకు ఫోన్ చేసి చెప్పమని చెప్తే చెప్తుందేమో అనుకున్నా, ఇప్పటి వరకు చెప్పలే. మొన్న మన ఇంటికి మా అన్న మా తమ్ముడు వచ్చిర్రు కదా, ఆ రోజు వాళ్ళు వచ్చింది నన్ను చూడ్డానికో లేకపోతే మనల్ని మందలియడానికో కాదు. నాకు వచ్చే 6 కోట్ల భూమి నాకు తెలిసిన విషయం వాళ్ళకు తెలిసి వాళ్ళు నన్ను ఆ పైసలు ఇస్తే నీకున్న అప్పులు కట్టి నీకు ఎంతో కొంత పైసల్ని మేము ఇస్తామని నన్ను బతిలాడడానికి వచ్చారు. అదే కోపంతో నేను వాళ్ళకు ఎదురు సమాధానం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నా. ఈ విషయం నీకు తెలితే వాళ్ళతో ఎక్కడ గొడవ పడతావో అని చెప్పేసి నేను ఇప్పటి వరకు ఈ విషయం నీకు తెలియనీయలేదు బావా. కానీ నేను ఎంత మంచిగా మీకు తెలియకుండా మా వాళ్ళ నుంచి మాట రాకుండా నేను ఆ పైసలు తీసుకొద్దామని చూసిందే, కానీ నాతో నైతలేదు. మీకు చెప్పడానికేమో నాకు ధైర్యం వస్తలేదు. ఇప్పుడంట ఆ పక్క పంటి పెద్దమ్మ వచ్చి చెప్తుంది, ఆ వచ్చిన పైసలు మా అమ్మ దగ్గర ఉన్నాయి కాబట్టి మా అన్నును మా తమ్ముడు
ఆ పైసలు ఏమని మా అమ్మను బాగా ఘోరంగా బాధ పెడుతురట, బుజరకెత్తుల్లట. మా అన్నేమో ఆ పైసల్ని రైస్ మిల్లు పెట్టుకుంటా, మా తమ్ముడేమో ఏదో వ్యాపారం పెట్టుకుంటా అని ఇబ్బంది పెడుతురట బావా. ఇంకా లేట్ చేస్తే నా పైసలు మొత్తం వాళ్ళు చేదాటి చేస్తారేమో అని నాకు భయం అవుతుంది. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇంకా నాకు ఏ దారి లేక మీకు చెప్పాల్సి వచ్చింది బావా. మీకు కోపం వస్తే నన్ను కొట్టు, తిట్టు, కానీ నేను కావాలని దాచిపెట్టలే మామయ్య. నన్ను క్షమించండి మామయ్య. ఇది మీకు చెప్పొద్దని కాదు, మా అమ్మ వాళ్ళ గౌరవం ఎక్కడ పోతుందో అని చెప్పి ఇన్ని రోజులు ఒక్కదాన్ని ఒంటరిగా పోరాటం చేసిన, కానీ నాతో నైతలేదు. ఇటు నా భర్తకి మామకి చెప్పుకోలేక, అటు నా కన్న వాళ్ళ దగ్గర పోరాటం చేయలేక సతమతమైపోతున్నానే మావా. ఇప్పుడు పోయి మనం మాట్లాడకపోతే ఆ పైసలు మొత్తం చేదాటిపోతాయి. మామయ్య మీరే ఏదో ఒక దారి చూపియాలి. ఇంత మోసమా? ఇప్పుడే పోయి వాళ్ళ సంగతి చెప్తాగు. బాపు జరాగు. అరే ఆవేశం పనికిరాదే, ఏం చేయాలో నేను చెప్తా, నువ్వు ఆగు. అమ్మా, నేను ఈ విషయాన్ని నా భర్తకి మా మామయ్యకి చెప్పిన. ఎందుకంటే ఇన్ని రోజులు మా అమ్మకు నా భర్త దృష్టిలో ఉన్న గౌరవాన్ని పోగొట్టద్దు, మా మామయ్య దగ్గర మా అమ్మని తక్కువ చేయొద్దు అనే ఆలోచనతోనే నువ్వు, నీ కొడుకులు కోడళ్ళు ఎంత బాధ పెట్టినా ఒంటరిగా పోరాటం చేసిన. అమ్మవు కదా అని లాస్ట్ సారి నమ్మి కూడా ఒక్కసారి నా భర్తకు ఫోన్ చేసి చెప్పమ్మా అన్న, అయినా కూడా చెప్పలే. అందంగా నన్ను మోసం చేయాలనుకున్నావు. ఈ విషయం నాకు ఎట్లా తెలిసింది అని అనుకుంటవచ్చు. ఎన్ని రోజులు దాగదమ్మా నిజం. అబద్ధం ఆడినంత ఈజీ కాదు నిజం దాచిపెట్టడం. నువ్వు చెప్పినావు నీ పైసలు నీకు ఇత్త బిడ్డ అని, కానీ అన్న మాట మీద నువ్వు నిలబడలేకపోయినావు. ఇప్పటికిప్పుడు కూడా నిన్న మొన్న అన్న తమ్ముడు నిన్ను పైసలు కావాలని ఎంత బాధ పెడుతురో నాకు తెలుసు. అన్నేమో నువ్వు ఇచ్చే పైసల్ని రైస్ మిల్లు పెట్టుకుందామని, తమ్ముడేమో ఏదో వ్యాపారం చేసుకుందామని, ఒక ఆడబిడ్డ పైసల్ని తీసుకోవడానికి ఎంత కుక్కల్లా కొట్లాడతారో కూడా నాకు తెలుసమ్మా. అందుకే ఇక ఒక్కదాన్ని నేనేం చేయలేకపోతున్నా, ఎందుకంటే నన్ను అన్న తల్లి కాబట్టి ఒంటరి పోరాటం చేయలేకపోయినా. అందుకే ఈ విషయం నా భర్తకి మా మావయ్యకి చెప్పాల్సి వచ్చిందమ్మా. అరే అట్లా కాదే, ఒకసారి నేను చెప్పేది విను. ఇంకా నువ్వు ఏం చెప్తే నేను వినాలమ్మా? ఓహో, ఇన్ని రోజులు మోసం చేసింది సరిపోతలేదా? ఇంకా ఏమైనా మోసం చేసేది ఉందని నన్ను నమ్మిస్తున్నావా అమ్మా? నా సొమ్ము తీసుకుపోయి నీ కొడుకులకు కోడళ్ళకు పెడుతుంటే అది కూడా మా అమ్మ నా కోసమే మంచి పని చేస్తుందని నేను నమ్మేటట్టు నన్ను మోసం చేసినావు కదా. సరే, నన్ను మోసం చేసింది సరిపోలే, ఆఖరికి నీ బిడ్డను చేసుకున్న భర్తను, నీ అల్లుడిని కూడా నువ్వు మోసం చేయాలని చూస్తున్నావా అమ్మ? ఎందుకమ్మా? నా సొమ్ము, నా భర్త సొమ్ము, ఆఖరికి నా అత్తగారింటికాడ ఉన్న నా ప్రతిదీ తీసుకొచ్చి నీ కొడుకులకు కోడళ్ళకే పెట్టుకోవచ్చు కదమ్మా. ఇంకా నన్ను ఇంకేం మోసం చేయాలని చెప్తున్నావు? ఇంకా నీ మాట ఏం వినాలని చెప్తున్నావు అమ్మా? నేను వినా, నీ మాట ఇన్ని రోజులు వినా నేను పెద్ద తప్పు చేసిన. ఇప్పుడు నీ మాట వినుడు కాదు కదా, నీ మీద నమ్మకమే వేయిందమ్మా నాకు. ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతాను? మీ అమ్మ గురించి నీకేం తెలుసు అని మాట్లాడతాను? నువ్వు మనిషిని ముడతాను కానీ నీకు అర్థం అవుతలేదు. మీ అమ్మ నాకు చెప్తేనే నేను వచ్చి నీకు చెప్పిన, నా బిడ్డ బతుకు గిట్లా అవుతాను, నువ్వు ఇవన్నీ చెప్తేనే నా బిడ్డ ఉంటుందంటే నేను వచ్చి నీ దగ్గరికి వచ్చి చెప్పిన. నువ్వేమో వరుతానవే ఆమె మీదకి. ఆమె గురించి నీకేం తెలుసు? ఏందమ్మా ఇదంతా నిజమా? ఈ అమ్మతో నువ్వు చెప్పించినవా? నిజమని మెల్లగంటానేమైందే? నిజమే, ఆమె చెప్తేనే నేను నీకు చెప్పిన. నీకు ఇప్పుడు బుద్ధి వచ్చిందా? మొదటి నుంచి తెలియదా నీకు? నేను చెప్పిన అనుకుంటానవా? నన్ను ఎందుకు వెంటనే అన్నది బరాబరే కదా. నువ్వు చెప్తేనే కదా నేను పోయి చెప్పింది. నువ్వు చెప్తేనే నేను చెప్పిన. నేను చెప్పింది అనుకుంటాను, నా తెలివితో నేను చెప్పలేదు. నువ్వు నాకు చెప్తే నేను ఆమెకు చెప్పిన. అబ్బా ఆ మాత్రం బుద్ధి లేదా? బాగా అంటాను మీ అమ్మను. నీకు ఎట్లా ఇస్తుంది అనుకుంటాను? ఆ కోట్లు ఎట్లా పట్టుకపోతాను అనుకుంటాను? నన్ను క్షమించమ్మా. అసలు నిన్ను నేను ఇన్ని రోజులు ఏ బిడ్డ తల్లిని అనరాని మాటలు అన్నిలా నేను బాధ పెట్టినా. నువ్వు నా ఆస్తి మొత్తం ఎక్కడ నీ కొడుకులకు కోడళ్ళకి ఇచ్చుకుంటున్నావో అని బాధతోని నిన్ను చాలా బాధ పెట్టినమ్మా. నన్ను క్షమించు. అమ్మంటే నమ్మకం,
నిజంగానే అలాంటి కూతురు ఉండద్దు ఏ తల్లికి. ఆస్తి కోసం ఆఖరికి అమ్మను కూడా అనరాని మాటలన్నా, కానీ నీది ఇంత గొప్ప మనసుని నేను తెలుసుకోలేకపోయినమ్మా. అమ్మ నన్ను క్షమించమ్మా. నువ్వు ముగ్గురిని సమానంగానే చూస్తున్నావు అనేది నా పిచ్చి మెదడుకి అర్థం కాలేదు. ప్రేమ లేదు అనుకున్నావా? నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నమ్మా, నన్ను క్షమించు. ఈ ఆస్తి ఇవి నాకేం వద్దమ్మా. నువ్వు అందరినీ సమానంగా చూసుకుని అమ్మను బాధ పెట్టిన నిజంగా పాపం దాన్ని నేను. ఊరుకో రజని, నీకోసం వేరే ఇదంతా చేస్తుంది. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, కానీ ఇప్పటికైనా తెలుసుకున్నావు బిడ్డ. నీకోసమే, నాకు అందరు సమానమేరా నా దృష్టిలో. ఆగురిమి ఏడుపు నంగ నా చెడుపు బాగా ఏడుతాను. ఇటు బిడ్డ ఏడుతాను, తల్లి ఓదాడుతుంది. మీరిద్దరే ఉండరా లోకం మీద? తల్లి బిడ్డలు ఎవరు లేనట్టు చేస్తారు. ఈమె చేయడవంగానే కరిగిపోయి ఆ పైసలు ఇస్తా తల్లి చెప్తాంది. అమ్మ గురించి నేను ఇన్ని రోజులు ఏమో అనుకున్నాను, బిడ్డ చెప్తాంది. నేను కూడా ఎడతామా, నాకు కూడా ఇయ్యి 1 కోటి రూపాయలు. ఎందుకు తను ఎడవ వేస్తాను, నువ్వు కూడా ఎడవు, నీకు కూడా ఇస్తుంది. బాగా ఎందుకు కథలు పడుతున్నారు ఇద్దరు? మా పరిస్థితి మీరు ఒకటైపోతే. చెప్పత్తా, నా బర్ణం సంగతి ఏమైంది? నిన్ను కొడుకుతో కలిసి ఉంటా అంటే నమ్మినవా? అస్సలు కలిసి ఉండా. నువ్వు నాకు పైసలు ఇవ్వని మేమిద్దరం కలిసి ఆడిన నాటకం ఇది. ఒకవేళ నువ్వు నాకు పైసలు ఇవ్వకపోతే నీ కొడుకుతో నేనుండా, ఇంకెవరిని ఉండనియా. ఒకవేళ నీ కొడుకు భవిష్యత్తు మంచిగా ఉండాలి అని అనుకుంటే మాత్రం నా బర్ణం నాకు ఇచ్చి నన్ను నిలగొట్టు. మీ భరణం ఆగరాదే, మాట్లాడరు. ఎవరికి వాళ్ళే సైలెంట్ ఉంటే ఎట్లా మా పరిస్థితి? నాన్న, మావయ్య, నాన్న నానా మావయ్య, ఎరా పెద్దోడా చిన్నోడా, భార్యలను ఎట్లా అదుపులో పెట్టుకోవాలని మీకు తెలియదారా మీకు? రేయ్, ఇక్కడ జరిగేదంతా అమ్మ ఎప్పటికప్పుడు నాకు చెప్తానే ఉన్నారా, నాకు అంతా తెలుసు. మీరు ఇట్లాంటి ఎదవాళ్ళు అనుకోలేదు, ఇట్లాంటి వాళ్ళని కన్నాను అనుకోలేదురా. నేను కష్టపడి దూరం పోయి ఇంత సంపాదించుకుని వస్తే మీరు చేసే పనులు ఇవ్వరా ఈ డబ్బుల కోసం? నేను ముందుగా ఎవరికి మాట ఇచ్చినో డబ్బులు వాళ్ళకే చెందుతాయి. నేను ఫస్ట్ బిడ్డకి ఇస్తా అన్నా, నా బిడ్డకే ఇస్తా నేను డబ్బులు. అల్లుడు, ఈ డబ్బులు తీసుకో. ఇట్లా అల్లుడు, ఈ డబ్బులు నీకే చెందుతాయి, నువ్వే తీసుకో. అరే, మీకు ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చేసాను రా. మీ అదృష్టం బాలేక ఆ భూమి అట్లా జరిగింది, దానికి ఎందుకు రా గొడవలు? అల్లుడు, డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళు. మామయ్య, నేను మీకు ముచ్చడి చెప్తా, తప్పుగా అనుకోకూరి. ఈ డబ్బుల గురించి ఇంత గొడవ అయిందని తెలిసినప్పటి నుండి నాకేం మంచిగా అనిపించలేదు. వాళ్ళకు కూడా ఒక బతుకుంది, వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. అందుకని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి మనిషికి 1 కోటి రూపాయలు ఇద్దాం అనుకుంటాను. ఏం చేయాలో మీరు చెప్పుర్రి. లేదు అల్లుడు, నీకు రావాల్సిన డబ్బులు నీ చేతికి ఇచ్చాను. ఇప్పుడు ఏదైనా నువ్వే ఆలోచించుకోవాలి. సాయి, అరే శివ, వీళ్ళకెళ్ళి మనిషికి 1 కోటి రూపాయలు తీసుకోరా. ఏం కాదు, తీసుకో సాయి. అరే అన్న, ఇంకేం ఆలోచిస్తురురా? బావ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా మీకు ఇట్టా అని చెప్తుండు. మీరు కానకుండా చెరకు 1 కోటి రూపాయలు తీసుకుంటారా? బావా, మేము తప్పుగా అర్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించు బావా. అరే సాయి, శివ, ఏది ఉన్నా ఇప్పుడే మీ నాన్న ఉన్నప్పుడే చెప్పండి రా. నాన్న మళ్ళీ దుబాయ్కి పోయిన తర్వాత నాకు ఇది కావాలి అది కావాలంటే నాతోటి కాదు. అమ్మ, నిన్ను ఏమి ఇబ్బంది పెట్టామమ్మా. మాకు వచ్చినాయి కదా, మా బ్రతుకు మేము బతుకుతాం. అవునమ్మా, ఇక నుంచి అందరం సంతోషంగా ఎవరు బతుకు వాళ్ళు బతుకుతాం. బావా, అందరూ ఫారిన్ సరుకు అంటే ఇరుడే కానీ చూసింది లేదు, తాగింది లేదు. మరేమన్నా ఏ బా, టెన్షన్ పడక, ఇంకో సూట్ కేసు నిండావే ఉన్నాయి, మనమే తీస్తావు దాంతి.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ ప్రొడక్షన్స్. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. నమస్కారం. మీ ఆదరణ, మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విషయం ఏంటంటే, ఇంత మంచి మంచి సిరీస్ మీ ముందుకు వస్తున్నాయి కాబట్టి మీకు అప్డేట్ రావాలి అంటే కేఎస్ఆర్ ప్రొడక్షన్ అనే ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి వెబ్ సిరీస్తో మీ ముందుకు వస్తున్నాం. సో సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ కామెడీ కంటెంట్లతో మీ ముందుకు వస్తున్నాం కాబట్టి ఈ ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి. మొత్తానికైతే వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ గట్టి కొట్టండి. బాయ్.